మీకు ఈ కథ తెలుసా? అయితే ఒకరోజు 5 వేళ్ళు తమలో తాము గొడవ పడుతున్నాయంట. ఎవరు గొప్ప అని చెప్పేసి, హూ ఇస్ ద బెస్ట్ అని. అప్పుడు మధ్య వేలు వచ్చేసి నేను గొప్పవాడిని, ఎందుకంటే నేను అన్ని వేళ్ళల్లో ఎత్తైన వాడిని, నేనే హైట్ ఉంటా కాబట్టి నేనే గొప్ప అని చెప్తుందంట. అప్పుడు వచ్చేసి ఉంగరం వేలు లేదు, నేను కూడా గొప్పవాడిని, ఎందుకంటే నా వేలికే రింగ్ని పెట్టుకుంటారు అని చెప్తుందంట. అప్పుడు బొటన వేలు వచ్చేసి లేదు, నేను కూడా గొప్పవాడిని, ఎందుకంటే నేను డబ్బును లెక్కిస్తాను, అలాగే పెన్ను పట్టుకోవడంలో సహాయం చేస్తాను అని చెప్తుందంట. అప్పుడు చూపుడు వేలు వచ్చేసి మీతో పాటు నేను కూడా గొప్పవాడిని, ఎందుకంటే నేను బోధిస్తాను, ఎవరైనా పోట్లాడితే వారి వైపు చూపిస్తాను అని చెప్తుందంట. ఇది విన్న తర్వాత వాళ్ళందరూ చిన్న వేలిని చూసుకుంటూ నవ్వుతారంట. నువ్వు గొప్ప కాదు, ఎందుకంటే నువ్వు చిన్నవాడివి అందుకే అని అంటారంట. అప్పుడు చిన్నవేలు ఏడ్చుకుంటూ గుడికి వెళ్ళి ప్రార్థిస్తుందంట శివుడికి, శివ 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 అని. అప్పుడు శివుడు ప్రత్యక్షమవుతాడు. శివ, అన్ని వేళ్ళు ప్రత్యేకమైనవే, అన్ని వేళ్ళు గొప్ప అని వాళ్ళు చెప్తున్నారు, కానీ నేను చిన్నవాడిని, నేను గొప్ప కాదా అని చెప్పేసి అడుగుతుందంట. అప్పుడు శివుడు, చిన్నవేలు, నువ్వు చిన్నవాడివే కావచ్చు, కానీ నువ్వు కూడా గొప్పవాడివే. నేను నీకు ఇప్పుడు 2 వరాలు ఇస్తున్నాను. ఒకటి ఏంటంటే, ప్రార్థన సమయంలో నువ్వు మొదటి స్థానంలో ఉంటావు, అలాగే పెళ్ళి పెద్దగా ఉంటావు, అంటే ఎవరైనా పెళ్లి చేసుకుంటే నువ్వు పెళ్ళికి నాయకుడివి అవుతావు అని చెప్పేసి ఈ 2 వరాలు ఇస్తాడంట. అప్పుడు ఈ చిన్న వేలు కూడా అన్ని వేళ్ళ దగ్గరికి వెళ్ళి నేను కూడా గొప్పవాడినే అని చెప్తుందంట. సో ఇక్కడ నీతి ఏంటిది అంటే, ప్రతి ఒక్కరూ గొప్పవాళ్ళే, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని తేడా ఉండదు.